ఎప్పుడు కాళహస్తికి వెళ్ళినా రాహుకేతు పూజ చేయించుకొని స్వామివారి దర్శనం అయ్యాక కుదిరితే రాత్రి నిద్ర కూడా చేసి వచ్చేవాళ్ళమే తప్పితే ఎప్పుడు కూడా పాతాళగంగ వినాయకుడిని దర్శనం చేసుకోలేదండి. ఒక్కోసారి అనిపించిన జనం ఎక్కువ ఉండో మాకేదో పనిపడో వచ్చేసేవాళ్ళం. అందుకే ఈసారి ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం కాబట్టి ఎలాగైనా పాతాళగంగ వినాయకుడిని దర్శనం చేసుకోవాలని గట్టిగా కంకణం కట్టు కూర్చున్నాం అనమాట. అందుకే రాత్రి కుదరకపోయినా పొద్దున్నే లేచి స్వామివారి దర్శనం అయిన తర్వాత పాతాళగంగ వినాయకుడి దగ్గరికి క్యూ లైన్లో అయితే వచ్చేసాం. సో మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు పైకెక్కేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంటే చూసి ఫస్ట్ అయితే భయపడ్డాం కానివ్వండి, తర్వాత అందరం కలిసి దిగాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో పిల్లలతో సహా అందరం కిందికి దిగేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఒక్క కోరిక కోరితే 3 వరాలు ఇచ్చేస్తాడట. అలాంటప్పుడు ఎంత కష్టమైనా దిక్కుండా ఎలా ఉంటాను చెప్పండి. సో మీరు కూడా కాళహస్తికి వెళ్ళినప్పుడు తప్పకుండా పాతాళగంగ వినాయకుడిని దర్శనం చేసుకోండి. ఎంత కష్టమైనా పర్లేదు. పైకి వచ్చాక కొద్దిగా కాళ్ళు నొప్పులు అనిపించాయి కానివ్వండి, మొత్తానికి కిందికి దిగి స్వామివారి దర్శనం చేసుకున్నామని చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే.